ఆపద్బాంధవ, అనాథ రక్షక, నా బావ దగ్గరికి ఎప్పుడు చేరుస్తావు తండ్రి? ఎవరు ఎవరు నన్ను పిలిచింది? భయపడకమ్మా, నా పేరు అనాథ రక్షకుడు. ఈ చెట్టు కిందకొచ్చి శరణుదొచ్చిన వారికి మేలు చేస్తానే కాని కీడు చెయ్యను. నీ బావను రక్షించుకోవడానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ వెళ్తున్నావు కదూ? స్వామి, దైవంలా కనిపించారు. దయచేసి మా బావను రక్షించుకునే మార్గం చూపించరా? అలాగేనమ్మా. కుమారి, ఆ మాల నిన్ను నీ బావ దగ్గరకు చేరుస్తుంది. వెంటనే వెళ్ళి నీ బావను రక్షించుకో. సూర్యోదయమైందా ఆ మాల నిష్ప్రయోజనమైపోతుంది. వెళ్ళు. ధన్యరాలు స్వామి. బావా, బావా, ఒకసారి చూడు బావా. బావా, మాట్లాడు బావా. నేను బావా, నీ తెలిసిన బావా. మాట్లాడు బావా, మాట్లాడు. ఎవరు నువ్వు? ఎట్టా వచ్చావు ఇక్కడికి? అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నా బావును విడిచిపెట్టండి. విడిచిపెట్టడమే? అయ్యి బాబోయ్, నా భార్యకు తెలిస్తే నన్నే నమిలి మింగేస్తుంది. అలా అనకండి, దయచేసి కనికరించండి. నా బావ అవస్థ చూడలేను. రక్షించడానికి ఇష్టం లేకపోతే నన్ను అంతం చేయండి. నా పెళ్ళాం చేసిన ఘోరానికి నేనేమి చేయలేను. తెలియక భార్య తప్పు చేస్తే భర్త దాన్ని సరిదిద్దాలి. దయచేసి నా బావం నాకు ఇప్పించండి. అయ్యి బాబోయ్, నా భార్య ప్రతి క్షణం వచ్చి ఈ అబ్బాయిని చూసిపోతూ ఉంటది. ఈ కుర్రోడు వచ్చినప్పటి నుండి మా కాపురమే చెడిపోయింది. ఇప్పుడు అది నాకు మొగుడు, నేను దానికి పెళ్ళాన్ని. అయ్యా, మీ కాపురం చక్కబడాలంటే నేను ఒక ఉపాయం చెప్తాను. ఏమిటది? మీ జాతి వారు అనేక రూపాలు దాల్స్తారట. మా బావ రూపంలో మీరే ఎక్కుండి నా బావను నాకు ఇచ్చేయండి. భలే 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 ఆలోచన నా బుర్రకు తట్టలేదు. అందుకే మనుషులు చాలా తెలివైన వాళ్ళు. మీ బావను తీసుకుపో అమ్మా. అమ్మయ్యా, పీడ విరగడైపోయింది. ఇక మేము హాయిగా ప్రేమించుకోవచ్చు. బావా, మాట్లాడు బావా. నేను బావా, నీ తెచ్చిన బావా. మాట్లాడు బావా, మాట్లాడు. ఏమిటే నీ గొడవ? నా ప్రాణం తీసేస్తున్నావు. దొరా దొరా, అది పడేకి దొరా, నాకు ఇచ్చే దొరా. అంతే అబ్బా చెంపా, ఎందుకు వచ్చిన పాటలువి? హాయిగా గూడులో ఉండమని చిలకు చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? అదేమిటండి అలా అంటారు? ఆనాడు శ్రీరాముల వారితో సీతమ్మ అడవుల్లో తిరగలేదా? తిరగబట్టే రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అలాగే నన్ను ఎవడైనా ఎత్తుకుపోతాడని భయమా? ఎవడెత్తుకెళ్తాడు? వాడి డొక్క హిరణ్యాక్షుల్లా చీల్చేయను. అంత ప్రేమ నా మీద?